Hola, I'm Andes Delcini and welcome to the Real Homies YouTube channel. This is your narrator GV. ఇవాళ వీడియో వచ్చేసి ది తక్ లైఫ్ మూవీ రివ్యూ అనమాట. సో మన ఫస్ట్ థియేట్రికల్ మూవీ రివ్యూ ఇది అండ్ మనం ఇలాంటి ఒక రాడ్ మూవీతో మన రివ్యూని బిగిన్ చేస్తాం అనమాట, అంటే రివ్యూ సిరీస్ని. సో ఇంకా ముందు మనం డిస్కస్ చేసుకుందాం మూవీ గురించి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, కొద్దిగా ఫాస్ట్గా ఇస్తాం నుంచి రివ్యూస్. ఈ ఒక్కరోజు లేట్ అయింది అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ పెట్టేసుకున్నారు అనుకోండి, మేము పెట్టిన వీడియోస్ పెట్టినట్టు మీ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అనమాట. అండ్ వీడియో ఒకసారి లైక్ చేసేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఒకసారి షేర్ చేసేసేయండి అండ్ వీడియో నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద షో. సో కమింగ్ టు ద స్టోరీ, ఈ మూవీ స్టోరీ చెప్పి కూడా వేస్ట్, అంటే ఉన్నది వేఫర్ తిన్ స్టోరీ అండ్ రొటీన్ స్టోరీ. సో మేము ట్రైలర్ చూసినట్టే రంగరాయ శక్తివేల్. సో ఇతను ఒక ఢిల్లీలో ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అనమాట. సో కొన్ని అనుకోని సిచ్యువేషన్స్లో ఒక బాబు వల్ల తను బయటపడతాడు ఒక షూట్అవుట్లో. దాని తర్వాత తన తమ్ముళ్ళ అయితే పెంచుకుని సొంత తమ్ముళ్ళలాగా. సో అసలు వీళ్ళిద్దరి మధ్య ఒక క్లాష్ అవుతుంది అండ్ అసలు ఈ క్లాష్ ఎందుకు వచ్చింది అండ్ దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటి అనేది ఈ మూవీ అనమాట. అండ్ ఇంకా టోటల్గా మూవీ ఎలా ఉందని అడిగితే సో ఇదే మా సిచ్యువేషన్ అనమాట థియేటర్ మొత్తంలో. లిటరలీ ఇంటర్వెల్కి మా పక్కన ఉన్న అందరూ నిద్రపోయారు. సో కమింగ్ టు ద పాజిటివ్స్, సీన్స్ బిట్వీన్ కమల్ హాసన్ అండ్ ఎస్టీఆర్. సో ఈ సీన్స్ కొద్దిగా అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఎస్టాబ్లిష్ చేస్తారు. సో ఈ సీన్స్ అండ్ స్టార్టింగ్ పోర్షన్ ఉంటుంది కదా, సో ఫ్లాష్ బ్యాక్, సో ఆ సీన్ వరకు బాగుంటుంది, అంటే మణిరత్న గారి మార్క్ ఉంటుంది. అండ్ సెకండ్ పాజిటివ్ వచ్చేసి సాంగ్ ఉంటుంది కదా, వెడ్డింగ్ సాంగ్ ఒకటి మూవీలో. సో అది బాగుంది పిక్చరైజేషన్ కానీ మొత్తం, బట్ తెలుగు డబ్బింగ్ అయితే వర్స్ట్గా ఉంది. అండ్ సినిమాటోగ్రఫీ, సో ఈ మూవీ నేను ఇప్పుడు అంటే ఎండింగ్ వరకు చూడగలిగానంటే దానికి వచ్చి మెయిన్ రీజన్ సినిమాటోగ్రఫీ అనమాట. అంటే బాగా మంచిగా లైటింగ్ కానీ అన్ని బాగున్నాయి ఈ మూవీలో. అండ్ పర్ఫార్మెన్సెస్ బై ద శంభు అండ్ కమల్ హాసన్ వాస్ ఫెంటాస్టిక్. వాళ్ళిద్దరు ఈ మూవీని అయితే ఎండింగ్ దాకా లాక్కొని వచ్చారు. అండ్ సీన్స్ బిట్వీన్ కమల్ హాసన్ అండ్ రబినియా వాస్ సచ్ క్యూట్. అండ్ కొన్ని సీన్స్ బాగున్నాయి వాళ్ళిద్దరి మధ్య కూడా. ఇంకా నెగిటివ్స్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ పాయింట్ వచ్చేసి వీక్ క్యారెక్టరైజేషన్ డెవలప్మెంట్ అనమాట. అంటే మూవీలో కమల్ హాసన్ గారి క్యారెక్టర్ కూడా మనం కనెక్ట్ అవ్వం. సో వాళ్ళ వెనకాల ఉన్న నాజర్ కానీ ఈ శంభు క్యారెక్టర్స్ కానీ అసలు మనకి వాళ్ళ మోటివ్ ఏంటి, అసలు ఏం చేద్దాం, అసలు వాళ్ళు ఎందుకు అంత హీట్ వచ్చింది మనకి ఏం అర్థం కావు. జంగిల్గా అయిపోద్ది సినిమా ఇంటర్వెల్కి. వాళ్ళందరికంటే మన గుడ్డు బాయ్ ఉంటాడు, మిర్జాపూర్లో ఉంటాడు కదా, సో ఆయన క్యారెక్టర్ కొద్దిగా డెవలప్డ్గా అనిపించింది. అంటే ఎందుకు అని ఒక రీజన్ అయితే మంచిగా చూపించారు దానికే. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ది స్లో పేసింగ్ అనమాట. సో మణిరత్న గారు స్లో ఫేజింగ్ అనేది కామనే, బట్ ఈ మూవీలో అయితే అసలు అంత స్లో ఫేజింగ్ అనేది అసలు వేస్ట్. అండ్ అసలు హై మూమెంట్స్ లేవు ఈ మూవీలో. సో ఒక గ్యాంగ్స్టర్ మూవీలో అంటే తగ్ లైఫ్ అని చెప్పి ఒక తగ్ యొక్క లైఫ్లో ఒక హై మూమెంట్ లేకుండా జస్ట్ అలా వెళ్ళిపోతూ ఉంటే నీరసం వచ్చేసింది మూవీలో. థర్డ్ పాయింట్ వచ్చేసి స్టోరీ అనమాట. సో మూవీలో మనం అప్పటి నుంచి చూసిన స్టోరీని మళ్ళీ తీసుకొచ్చారు, బట్ ఈ నాట్ ఆల్సో ఇన్ ఎంగేజింగ్ వే. సో మనకి అక్కడ ఎంగేజ్ చేయకుండా ఎంటర్టైన్మెంట్ ఇవ్వకుండా ఇంకా మూవీ ఎందుకు నాకైతే అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి మ్యూజిక్ అనమాట. సో మ్యూజిక్ వాస్ బిగ్గెస్ట్ లెట్ డౌన్. అంటే మణిరత్నం ఏఆర్ రెహమాన్ మూవీ అంటే మ్యూజిక్ ఎక్కువ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ ఈ మూవీలో సాంగ్స్ కూడా పెద్ద ఎవరికి ఎక్కలేదు, ఒక 2 సాంగ్స్ ఏమో. అండ్ బీజిఎం అయితే ఉన్న 2 సౌండ్ ట్రాక్లను మళ్ళీ కొడుతూనే ఉన్నారు మనకి ఎండింగ్ దాకా. సో ఇట్స్ వచ్చే డిసప్పాయింటింగ్. అండ్ అవి కొట్టినవి కూడా మంచిగా అనిపించాలి, అంటే సూట్ అవ్వాలి, ఎలివేట్ చేయట్లేదు మూవీలో. అండ్ కొన్ని పోర్షన్స్ దగ్గర మ్యూజిక్ వాజ్ ఓకే. అండ్ ఇంకా మన లాస్ట్ నెగిటివ్ వచ్చేసి త్రిషా గారి క్యారెక్టర్ అనమాట. సో అంటే మూవీలో తను యూజ్ చేయలేదు అండ్ క్యారెక్టర్ కూడా మనకి పెద్ద ఎక్కలేదు. అండ్ నాకైతే ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్ చూసిన తర్వాత అయితే అండ్ సెకండ్ హాఫ్ లో కూడా అంతే, అసలు ఎందుకు ఈ క్యారెక్టర్ అనిపించింది. అండ్ ఈ మూవీకి ఉన్న నెగిటివ్స్ అయితే ఇవే. అండ్ కమెడీ టెక్నికల్ ఆస్పెక్ట్స్, మూవీలో అయితే కెమెరా వర్క్ వాస్ గుడ్ అండ్ లైటింగ్ వాస్ సో గుడ్ అండ్ ఇంకా ఎడిటింగ్ వాస్ ఓకే. అసలు ఇంకా చాలా వరకు ట్రిమ్ చేస్తే బాగుండేది అనిపించింది. 2 hours 40 minutes మూవీ. ఎంత స్లో పేసింగ్ లో అంత మూవీ చూడాలంటే మా వల్ల అయితే కాలేదు. అండ్ క్లైమాక్స్ కి అయితే అమ్మాయి అయిపోయిందిరా బాబు అని ఫీల్ అయ్యాం. ఇంకా సెట్స్ వాజ్ సో గుడ్, అంటే మూవీకి తగ్గట్టుగానే సెట్స్ కానీ చాలా బాగా వేశారు. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, ఆల్రెడీ గ్రేట్ జాబ్. అండ్ ఎస్పెషల్లీ శంభు అండ్ కమల్ హాసన్ గారు. మిగతా క్యాస్ట్ లైక్ తనికల భరణి గారు అండ్ నాజర్, త్రిష అంటే వాళ్ళకి ఇచ్చిన రోల్లో వాళ్ళు యాక్టింగ్ స్కోప్ చూపించారు, బట్ క్యారెక్టర్కి అంత దీప్తి లేకపోవడం వల్ల కొన్ని అయితే డైల్యూట్ అయిపోయినాయి. సో కమింగ్ టు ద ఫైనల్ వెడిక్ట్,
ఇట్స్ ఏ ఇగ్నోరబుల్ మూవీ మణిరత్నం మూవీస్ అండ్ ర్యాంక్డ్ లీస్ట్ ఇన్ హిస్ లిస్ట్ అండ్ కమల్ హాసన్ లిస్ట్ ఆల్సో. యూ నాట్ హ్యావ్ టు ట్రై ఇట్ ఆన్ ఓటీటీ ఆల్సో. అంటే నా సజెషన్ అది, ఈ వీకెండ్కి అయితే మీరు ఈ మూవీస్ స్కిప్ చేస్తే మంచిది. సో యువర్ బడ్జెట్ సేవింగ్ అనమాట. ఇది వాళ్ళ మన తగ్ లైఫ్ మూవీ రివ్యూ. సో వీడియో అనిపించిందో కామెంట్ చేయండి అండ్ మీ ఒకవేళ మూవీ చూసండి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్కి వస్తే ఈ వీడియో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టేసుకోండి. సో ఇంకా సైనింగ్ ఆఫ్.